రియల్ ఎస్టేట్ ఇది కేవలం స్థలాలు అమ్మే వ్యాపారం కాదు, సామ్రాజ్యాల్ని నిర్మించే రంగం. కానీ అంతటి సామ్రాజ్యాన్ని కూడా నేలమట్టం చేసే ఒకే ఒక్క శత్రువు ఉంది అంటే అది మనలోని ఈగో. కలిసి పనిచేయటం మొదలుపెట్టాక లీడర్కి టీం మెంబర్లో, టీం మెంబర్కి లీడర్లో అప్పుడప్పుడు అన్నీ తప్పులే కనిపిస్తాయి. నన్ను పలకరించలేదనో, నాకంటే వేరే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడనే ఈర్ష్య మొదలవుతుంది. ముఖానికి మసంటుకుంటే అద్దాన్ని తుడిచి ప్రయోజనం లేదు, ముఖాన్ని తుడుచుకోవాలి. లోపం మనలో ఉంచుకొని పక్క వాళ్ళని నిందించడం మూర్ఖత్వం అవుతుంది. ఈగోని పక్కన పెట్టండి. లీడర్ మిమ్మల్ని పలకరించలేదా, మీరే వెళ్ళి పలకరించండి. మీ టీం మెంబర్ మిమ్మల్ని విష్ చేయలేదా, మీరే ఒక అడుగు ముందుకేసి భుజం తట్టండి. చరిత్ర చూసుకోండి, ఎంతో పొటెన్షియల్ ఉన్న అద్భుతమైన లీడర్స్ కూడా కేవలం ఈ చిన్న నేను అనే అహంకారం వల్ల అడ్రస్ లేకుండా పోయారు. రియల్ ఎస్టేట్లో ఎవ్వరూ ఒంటరిగా గెలవలేరు. ఈగోని వదలండి, టీంని కలుపుకుపోండి, కలిసి అడుగులేయండి. అప్పుడు చూడండి, మీ సక్సెస్ ఆకాశాన్ని తాకుతుంది. ఆల్ ది బెస్ట్.